అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వినాయక చతుర్థి మొదలయ్యి నవరాత్రుల్లో ఇది 3వ రోజండి. ఈరోజు పూజ చేసుకోవడానికి అయితే మేము తన్వి పాపతో వచ్చాం. మీ అందరికీ ముందుగా రిక్వెస్ట్ అండి, మాము మేనకోడలు అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ నవరాత్రుల్లో ఇది 3వ రోజు కదా. అయితే ఈరోజు 29 శుక్రవారం అండి. ఆగస్ట్ 29 శుక్రవారం అంటే నాకు నా లైఫ్లో ఇది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన రోజండి. ఎందుకంటే నా జీవితం మొదలైంది ఈ రోజు నుంచే అని నేను ఎప్పుడు అనుకుంటాను. అంటే అప్పటి వరకు నేను బ్రతకడం అంటే బ్రతికాను. కానీ ఈ రోజు మాత్రం నా లైఫ్లో మొట్టమొదటి రోజు నేను జీవితంలో సంతోషంగా ఉన్నాను అంటే ఈ రోజు అనేసి నేను చెప్పాలండి. ఆగస్ట్ 29 శుక్రవారం అంటే నాకు ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి మంచి రోజు నా జీవితంలో వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు, కలగనలేదు. కానీ నాకు వచ్చింది. ఇలా ఈ ఆగస్ట్ 29 అనే ఈ డేటు నాకు 20 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆనందాన్ని, ప్రతిరోజు పండగనే ఇచ్చిందండి. ఆ ఒక్కటే కాదు, వినాయక చవితి 3 రోజుల ముందండి నాకు మా బాబు జన్మించాడు. ఆగస్టు 29 శుక్రవారం వినాయక చవితికి 3 రోజుల ముందు జన్మించాడు. అలాగే 20 సంవత్సరాల తర్వాత అదే వినాయక చవితికి అండి 3 రోజుల ముందు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. అన్నీ దైవలీలనేసే చెప్పాలి. మా అబ్బాయి పుట్టుగా ఒక పెద్ద మిస్టరీ లాగా అయ్యిందండి. అంటే అన్ని శివయ్య ఆశీస్సులతోనే. నేను శ్రీశైలంకి వెళ్ళానండి. శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత నేను శివయ్యనైతే ఒకటి కోరుకున్నానండి, నాకు ఒక మంచి పుత్రుడు జన్మించాలి. ఆ పుత్రుడు అన్ని రకాలుగా సద్గుణాలు కలిగిన పుత్రుడిని నాకు ప్రసాదించు స్వామి అని శివయ్యని వేడుకున్నానో లేదో ఒక్క నెల కూడా తిరగకుండా నాకు స్వామి ప్రసాదాన్ని అయితే ప్రసాదించాడండి. నేను అసలు ఆ అద్భుతాన్ని, అద్భుత గడియల్ని, అద్భుత క్షణాలని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. శివయ్య అడిగిన వెంటనే వరాలు ఇస్తాడని అందరూ అంటారు, కానీ నా లైఫ్లో మాత్రం నేను సాక్షాత్తు చూశానండి. ఏం కోరుకున్నా సరే శివయ్య పొంగిపోయి ఇచ్చేస్తాడంటే నేనే ఒక నిదర్శనంగా నేను చెప్తాను. నేను ఎలాంటి సద్గుణాలు కలిగిన కొడుకును కోరుకున్నానో అలాంటి సద్గుణాలు కలిగిన ఒక పుత్రుడిని నాకు శివయ్య ప్రసాదించినందుకు నేను చాలా కృతజ్ఞతనై శివయ్యకి ఎప్పుడు నా జీవితాంతం అతన్ని స్మరిస్తూ, నా కల్లో కూడా అతన్నే స్మరిస్తూ నేను నా లైఫ్ని అయితే గడుపుతున్నానండి. అయితే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆ శివయ్య నా బిడ్డని నన్ను అడిగి తీసుకున్నాడు. కానీ నేనైతే గమనించలేదు. నాకు వచ్చిన కలల రూపంలో శివయ్య తీసుకుంటాడని అనుకోలేదు. నాకెందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి పిచ్చ అన్నది నాకు ఏం అర్థం కాలేదు. కానీ శివయ్య ఇచ్చిన ప్రసాదాన్ని తిరిగి శివయ్య తీసుకున్నాడు. అంటే నేను తీసుకున్న తర్వాత నేనైతే జీర్ణించుకోలేకపోయాను. ఇచ్చినప్పుడు ఎంత సంతోషించానో తీసుకున్నప్పుడైతే మాత్రం నేను జీర్ణించుకోలేకపోయాను. ఇప్పుడైతే మా అబ్బాయిని నా నుంచి తీసేసుకున్నాడు. వెంటనే నేను కూడా అతని ముందు నా ఆత్మార్పణం చెయ్యాలనిపించిందండి. నేను సజీవంగా దహనం అయ్యి శివయ్యకి నేను కూడా అర్పితం అయిపోవాలనేసి నేను నిర్ణయించుకుంటే నాకు ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు, ఏ రకంగా ఇవ్వలేదు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న నా బంధాలన్నీ నన్ను కట్టేసి నాకు కాపలాగా ఉన్నాయండి. ఎంత మాత్రం నేను బయటపడలేదు. కానీ ఎలా అయినా సరే నేను నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని అంతగా నేను నిర్ణయించుకున్నాను. నా మైండ్ సహకరించలేదు బ్రతకడానికి. ఏ రకం కూడా నేను బ్రతకడానికి నాకైతే ముందుగా ఒక పార్వతీదేవి లాంటి కూతురైతే పుట్టిందండి. కానీ ఆ బిడ్డను కూడా ఆలోచించకుండా నా మైండ్ అంతా ఎంత అంటే అంత సంచలమైపోయి
1% కూడా నేను బ్రతకాలనేసి అనుకోలేదు. కానీ శివయ్య అనుకోవాలి కదా, నా బిడ్డని తీసుకున్నాడు, నాకు టైం ఉందని చెప్పాడు, నాకు ఎన్నో బాధ్యతలనైతే అప్పచెప్పాడు. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిన నెల రోజులకే మళ్ళీ నాకు పెద్ద బాధ్యతను అప్పచెప్పేసి అన్ని బంధాల్లో మళ్ళీ నన్ను చుట్టేసి ఎలా అయినా సరే నువ్వు ఆ బాధ్యతలన్నీ నెరవేర్తించాలి అని చెప్పి నాకైతే ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్పాడండి. అయితే నేను చెప్పేదంతా సోది అనుకోవద్దు, మీరు శ్రద్ధగా వినండి, చివరి వరకు వినండి, మీకు అర్థమవుతుంది. నాలాంటి తల్లులు ఎంతోమంది ఏడుస్తున్నారు. అలాంటి తల్లులందరికీ ఒక మాట అయితే అర్థం అవ్వాలని నేను చెప్తున్నానండి. అయితే మా అందరికీ వినాయక చతుర్థి కోసం అంతా తెలిసిందే కదా. అసలు వినాయకుని కథ అంతా మీ అందరికీ తెలిసిందే. కానీ నా లైఫ్లో కూడా ఈ కథ జరిగిందండి. ఏంటి అంటే వినాయక చవితి మనకి ఎలా మొదలైందన్నది మీకు కథ రూపంలో వింటే మొదటి నుంచి అర్థమవుతుంది. పార్వతీదేవి ఇష్టంగా తెచ్చుకున్న కుమారుణ్ణి ఎంతో ప్రేమతో పెంచుకుంటుంది కదా. పెంచుకున్న కుమారుడిని శివయ్యకి తెలియకుండా తన తల్లికి అడ్డుపడిన కుమారుడిని శిరస్సు ఖండించి కోపంతో అతన్ని అలా చేస్తే పార్వతీదేవి ఎంత రోధించిందో, ఎంత దుఃఖించిందో అందరికీ తెలిసిన విషయమే కదా. నా పరిస్థితి కూడా అదేనండి. శివయ్య ఎందుకు కోపించాడో తెలీదు, నా బిడ్డని ఎందుకు తీసుకున్నాడో నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే శివయ్య నా బిడ్డను తీసుకున్నాడో నేను కూడా ఆత్మార్పణ చెయ్యాలనేసి నేను నిశ్చయించుకున్నాను. కానీ ఇక్కడే ఒక మిరాకిల్ జరిగిందండి, మీ అందరికీ తెలియాలి. అది ఎలా అయితే గణపతికి శిరస్సు ఖండిస్తాడో శివయ్య, అలాగే నా కొడుక్కి చేశాడు కదా యాక్సిడెంట్ రూపంలో. కానీ అదే శివయ్య మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తాడండి. ప్రాణం పోసిన శివయ్యే ఆ పార్వతీదేవికి మళ్ళీ పుత్రుని ప్రసాదించాడు కదా. కానీ పార్వతీదేవిలాగేనండి నేను కూడా. ఎందుకంటే మళ్ళీ తిరిగి నా కూతురికి శివయ్య నాకు పార్వతీ స్వరూపమైన ఒక ఆడపిల్లని ప్రసాదించాడండి. అయితే నేను రూపాన్ని చూడలేదు. పార్వతీదేవి ఏ రకంగా అయితే రూపాన్ని చూడలేదు గణపతికి, ఆ రకంగానండి నేను కూడా రూపాన్ని చూడలేదు. రూపాన్ని చూడకుండా తిరిగి నా కొడుకుని మళ్ళీ నా దగ్గరికి ఈ రకంగా పంపించాడా శివయ్య అనేసి నేను ఎంతో సంతోషించాను. పార్వతీదేవి రూపాన్ని చూడిన విధంగా నేను ఏ రకంగా రూపాన్ని చూడకన్నా మళ్ళీ నా కొడుకుని నేను నా చేతులతో పెంచుకుంటున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను. శివయ్యకి మళ్ళీ నేను ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు తెలపాలి. ఏదో కారణం చేత భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు, ఏదో కారణం చేత మళ్ళీ తీసుకుంటాడు. ప్రతి ఒక్కరివి అందరివి ఎక్కడికి చేరాలంటే అందరివి అక్కడికే చేరాలి కదండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను ఇలా అయితే ఆలోచించాను. పార్వతీదేవి ఎంత అపురూపంగా అయితే మళ్ళీ తిరిగి ఆ గణపతిని ప్రేమించిందో నేను కూడా మా కూతురుకు పుట్టిన బిడ్డని అంతే అపురూపంగా అంతే ఇష్టంగా ప్రేమిస్తున్నాను. అలా అనేసి నా కొడుకు మీద పెట్టుకున్నంత ప్రేమనైతే నేను పెట్టుకోలేదండి. ఎందుకంటే ఎవ్వరివి శాశ్వతం కాదు. ఎప్పటికైనా ఎవరిమైనా అక్కడికే వెళ్ళాలి. దేని మీద అంత ప్రీతినైతే పెంచుకోకూడదు అనేసి నాకైతే ఒక గుణపాఠం వచ్చింది. అందుకని ఎంత ప్రేమ కలిగినా సరే నేను దైవ జ్ఞానంతో ఆలోచించి మనం ఎక్కడ వరకు ఎంతవరకు ఎవరికి ఏ రకంగా రుణమైతే అంతవరకే దేవుడు చేస్తాడు, అంతకు మించి ఏమీ లేదని చెప్పి నేనైతే ఇలా ప్రేమ అయితే ఉంచుకున్నాను. కానీ నా పంచప్రాణాలైతే నా కొడుకేనండి. నా కొడుకే నా పంచప్రాణాలు. కానీ నేను పంచప్రాణాలు పోయి ఆరో ప్రాణంతో ఉన్నాను అంటే అది నా కూతురికి పుట్టిన బిడ్డను చూసుకొని నేను ఆ ఆరో ప్రాణంతో బ్రతికేస్తున్నాను. దేవుడు నాకు ఇన్ని బాధ్యతలు అప్పచెప్పాడు, అన్ని బాధ్యతలు నిర్వర్తించాలనేసి అనుకున్నాను. అయితే మీ అందరికీ మరో విషయం చెప్పాలండి. మా అబ్బాయి ప్రతి సంవత్సరం ఇలాగే మా ఊర్లో మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరితో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకునేవాడు. అంటే వాడు చేసుకునేవాడు కాదు,
మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపించేవారు. మా అబ్బాయి ఉండేటప్పుడు అనేవాడు ఎప్పుడూను, అమ్మ మా ఫ్రెండ్స్ నాకు ఇలా చేస్తారు ఒకసారి వచ్చి చూడు అంటే, నేను వెళ్ళేదాన్ని కాదు, చూసేదాన్ని కాదు. ఎప్పుడు నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు కానీ నీకు మరో ధ్యాస లేదురా అనేసి అంటే, నీకేం తెలుసమ్మా మా ఫ్రెండ్స్ కోసం, నా కోసం మా ఫ్రెండ్స్ ప్రాణాలు ఇచ్చేస్తారు అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చాలా ఎక్కువ చెప్పేవాడు. ఎవరికి ఏ సాయం కావాలన్నా మా అబ్బాయి కూడా చేసేవాడు. అసలు వాళ్ళని ఫ్రెండ్స్లా కాకుండా తోబుట్టువుల్లాగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ప్రేమించే గుణం నా కొడుకుది. ప్రతి ఒక్కరిని ఎంతో ఇష్టపడతాడు. అలా ఉండేవాడు. ఏటిడికి అంత ఊరు పిచ్చి, జనం పిచ్చి, ఏంటి ఈ ఫ్రెండ్స్ పిచ్చి అని నేనైతే అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడైతే అర్థమవుతుంది మా అబ్బాయికి ఎందుకు ఇంత ఇష్టం వాళ్ళు అన్నది. అయితే మా అబ్బాయి శివయ్య దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాలు అయ్యిందండి. ఇది 2వ పుట్టినరోజు మా అబ్బాయికి. మొదటి పుట్టినరోజు కూడా అందరూ ఇలానే మా ఊర్లో చేశారంట. నేనైతే చూడలేదు. అంటే నేను చాలా హీన స్థితిలో ఉన్నాను కదా, నేను రాలేకపోయాను, చూడలేకపోయాను. మా అమ్మాయి అన్నది, అంటే అమ్మ ఒక్కసారి నువ్వు వాళ్ళ అభిమానాన్ని వచ్చి చూడు అనేసి అంటే నేను వచ్చాను ఊర్లోకి. వాళ్ళు చేసే సందళ్ళు, వాళ్ళు చేసే అభిమానం చూసి అనిపించేది. మా అబ్బాయి అనేవాడు ఏంటంటే, అమ్మ మనం ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే కావాలి. మనం బ్రతికినన్నాళ్ళు అందరికీ ఇష్టపడేలాగా, అందరూ మెచ్చేలాగా మనం బ్రతకాలమ్మా. బ్రతుకంటే అదే. నాకు ఎక్కువ రోజులు బ్రతకాలని లేదు అంటే లాస్ట్ టైము పుట్టినరోజుకి అందరూ ఫ్రెండ్స్ చేసిన వేడుకల్ని నాతో కూర్చొని చెప్పుకొని మాటలన్నీ చెప్పాడు. చాలమ్మా నాకు ఈ లైఫ్ చాలు, ఈ సంతోషం చాలు, మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇలా చేశారు, నాకు దేని మీద ఇంక ఏ కోరిక లేదమ్మా, నాకు చాలా ఫుల్ఫిల్ అయిపోయింది లైఫ్, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనేసి ఆ మాటలు చెప్తుంటే నేను తిట్టానన్నమాట. ఎందుకురా ఇలా మాట్లాడతావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నాకు ఆ మాట కూడా వినడానికి అదో రకంగా ఉంది పండు. అంటే నేను ముద్దుగా పండు అని పిలుచుకుంటాను వాడిని. ఎందుకు ఇలా మాట్లాడతావు, మాట్లాడకమ్మా అనేసి అంటే, నిజమే నేను చెప్తున్నానమ్మా, నాకు ఇంకా నా లైఫ్ ఏం ఆశలు లేవు, నాకు అన్ని ఆశలు తీరిపోయి ఇంక నేను వెళ్ళిపోయినా పర్లేదు శివయ్య దగ్గరికి అనేసి చెప్తే, నేను ఆ మాటలు ఏవి అంత పట్టించుకోలేదు. అలా మాట్లాడకూడదు పండు అనేసి చాలా క్యాజువల్గా తీసుకొని దెబ్బలాడి ఊరుకున్నాను అనమాట. ఆ రోజు అన్నీ నాకు చెప్పాడు. పుట్టినరోజు వేడుకలు చేసుకొని వచ్చి మొత్తం ఊర్లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా వాడితో మసులుకుంటారు అన్నీ మొత్తం నైట్ అంటే 2 వరకు మా ఇద్దరివి మాట్లాడుకొని మొత్తం అంతా చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. స్పెండ్ చేస్తే పుట్టినరోజు అయిన 15 రోజులకి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. తర్వాత అంటే దానికి ముందు చాలా చెప్పాడు. వాడు ఏమేమి చెప్పాడో అవన్నీ జరిగాయండి. తర్వాత ప్రతి ఒక్కటి నాకు అంటే దేవుడు అంత దైవజ్ఞానాన్ని మా అబ్బాయికి ఇచ్చాడేమో, ప్రతి ఒక్కటి తెలిసినట్టు ప్రతిదీ పెన్ను పలానా రోజు పలానా జరుగుతుంది, దీని తర్వాత ఇది అవుతుంది అని మొత్తం కాలజ్ఞానం రాసినట్టు అంతా నాకు చెప్తే నాకు అప్పుడు అనిపించింది అనమాట, అంత దైవ నిర్ణయంతో జరుగుతుంది అనిపించింది. అయితే ఈ స్టోరీ అంతా మరోసారి మీకు చెప్తానండి. ఈరోజైతే మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయన్నదే మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం అంతా మీకు ప్రతి వీడియోలో ఒక్కొక్కటిగా చెప్తుంటానండి. అయితే మా ఊర్లో కుర్రోళ్ళకి, అంటే కుర్రోళ్ళనిసి కాదు, ప్రతి ఒక్కరండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మా అబ్బాయి ఫ్రెండ్సే. వాళ్ళు చూపించే అభిమానం చూస్తే నాకు చాలా అంటే చాలా మనసు నిండిపోయింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మా ఊర్లో ప్రతి ఒక్కరికినండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో చాలా అయితే చాలా బాగా చేశారు. వాళ్ళే అంతా సిద్ధం చేసుకొని మా అబ్బాయిది కటౌటు చేపి బాణాసంచా, కేకు అన్నీ వాళ్ళే సిద్ధం చేశారండి. కేక్ని చాన్ అనేసి చేయించారు. చాన్ అంటే ఒక చాలా పెద్ద మీనింగ్ ఉందండి, నాకు కూడా తెలియదు. కానీ ఒకసారి మా ఊర్లో కుర్రోళ్ళు అయితే అడిగాను, మా అబ్బాయి ఉండేటప్పుడు అందరూ వాడిని
చాన్ 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 అని పిలిచేవారు. నేనైతే ప్రవీణ్ అని పెట్టుకున్నాను పేరు. ముద్దుగా అయితే నేను పండు అని పిలుచుకుంటాను. కానీ మా ఊర్లో కుర్రోళ్ళందరూ చాన్ అని పిలుస్తారండి. ఒకసారి అడిగాననమాట, చాన్ అని ఎందుకు అంటున్నారు అనేసి అంటే, చాన్ అంటే ఒక మహారాజ్ పేరు ఆంటీ. వాడు మా దృష్టిలో ఒక రాజు లెక్క, మహారాజు లెక్క అంతగా మా మనసుల్ని గెలుచుకున్నాడు. అందుకనే మా అందరికీ ఇష్టంగా ఎంతో ప్రీతికరమైన వాళ్ళ పేరుని చాన్ అని పిలుస్తారనేసి ఒక అబ్బాయి అయితే నాకు చెప్పాడు. నేను చాలా ఆనందించాను. అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది చాన్ చాన్ అనేసే అంటారు. చాన్ అనే పేరుని వాళ్ళు తయారు చేశారు. కేక్ని మీకు చూపిస్తాను, వీడియోలో ఉంది చూడండి. అది అలా తయారు చేయగానే నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. కటౌట్కి కూడా వాళ్ళు పెద్దగా చేయించి పూలమాల, పాలాభిషేకం అన్నీ చేశారు. అవి తీన్మారు మా అబ్బాయికి ఇష్టమని చెప్పి తీన్మారు కూడా పెట్టారండి. వాళ్ళ అభిమానాన్ని అసలు మాటల్లో ఎలా చెప్పాలి, ఎలా ఆనందించాలి నాకు ఏం అర్థం కాలేదు. అందరూ బాణాసంచా పేల్చుతూ మా అబ్బాయి పుట్టినరోజుని ఒక పండగలాగా అందరూ చేసుకున్నారు. వాడు ఉండేటప్పుడే కాదు, వాడు లేనప్పుడు కూడా అసలు వాళ్ళకి ఆ డేట్ గుర్తుండడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మాకంటే గుర్తుంటుంది కానీ వాళ్ళకి ఎలా అనేసి సాయంకాలం చేసి మాకు ఫోన్ చేసి ఇలా మేము చేస్తున్నాము ఒకసారి రండి అని చెప్పారు. నేనైతే ఎంతో ఆనందించాను. అయితే మా అబ్బాయి చెప్పిన మాటలు మళ్ళీ నాకు గుర్తొచ్చాయండి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు బ్రతికామనేది కాదు, ఎలా బ్రతికామనేదే మనకి ముఖ్యం అనేసి అంటే అప్పుడు అనిపించింది. వాడి కటౌట్కి పాలాభిషేకం అది చేస్తుంటే నా మనసులో అనిపించింది, నువ్వు చెప్పేది నిజమే పండు. ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. అంటే వాళ్ళు చెప్పే మాటలు మాకు మహారాజు వాడు ఒక పెద్ద ఇది అనేసి చెప్పినప్పుడు ఏమనిపించలేదు. కానీ ఇదంతా చూసి వాడికి పాలాభిషేకాన్ని కూడా చేస్తున్నారు అనేసి అంటే వాడు అందరి మనసుల్ని ఎలా గెలుచుకున్నాడో నాకు ఆ రోజైతే అర్థమైంది. బాధ అనేది పక్కన పెడితే నాకైతే సంతోషం అనిపించిందండి. వాళ్ళు చూపించే అభిమానం వాళ్ళందరి గుండెల్లో మా అబ్బాయి నిలిచిపోయాడండి. బ్రతికే ఉన్నాడు, అందరి మనసుల్లోని బ్రతికే ఉన్నాడు. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అది మా అమ్మాయికి పుట్టిన పాప రూపంలో నేను ఏ రకంగా అయితే నమ్ముతున్నానో వాళ్ళు కూడా అదే రకంగా నమ్మడం నాకైతే చాలా ఆనందం అనిపించింది. చూడండి, చాన్ అనే పేరు చిక్కి ఎలా తయారు చేశారో నాకు అది చూసి నా మనసు ఎంత ఆనందంతో పొంగిపోయిందో. పిల్లలందరి మీద, నా కొడుకు మీద నాకు ఎంత అభిమానం ఉందో అంత అభిమానం అనిపించింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అయితే నేను తెలియజేసుకుంటున్నాను. ఎంతగా మా అబ్బాయికి చేసినందుకు నాకైతే అసలు మాటలు రావట్లేదు వాళ్ళ అభిమానం చూసి. అయితే కంటే ఇలాంటి కొడుకుని కనాలి, పెంచితే ఇలా పెంచాలి అని నాకైతే దేవుడు తీసుకున్నాడన్న బాధని మర్చిపోయాను నేను. కొన్ని రోజులైనా సరే, 20 సంవత్సరాలైనా సరే నాకు ఎంత అద్భుతమైన కొడుకుని శివయ్య ప్రసాదించినందుకు నేను శివయ్యని ఎంత వేడుకున్నాను అంటే అంత వేడుకున్నాను. తల్లి పార్వతీదేవి తిరిగి గణపతిని ఎలా ప్రేమిస్తుందో అలాగే మళ్ళీ తిరిగి మా మనవరాల్ని నేను అంతగానే ప్రేమించి మా మనవరాలు కూడా గణపతిలాగా అందరూ ప్రశంసలు పొందాలని, మా మనవరాల్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, తను కూడా అంత మంచిగా పెరగాలని, అందరూ పూజించేలా కాదు, అందరూ ఉంటే ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అంటే ఒకరికి ఆదర్శంగా నిలవాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. మా మనవరాలు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలి, అందరి గుండెల్లో అంత మంచిగా నిలవాలి అనేసి నేను ఆశిస్తున్నాను. నాతో పాటు మా ఊర్లో అందరి బ్లెస్సింగ్స్ మా మనవరాలపై ఉన్నందుకు మేమైతే చాలా ఆనందించాము. అంటే నేను ఇప్పటి వరకు అనుకున్నాను, నేనేమీ బయటికి చెప్పలేదు కానీ నేను నా మనసులో అనుకున్నాను, శివయ్య తండ్రి తిరిగి పంపించాడు నా కొడుకుని,
రూపం ఏదైతేనేమి నాకు పార్వతీ స్వరూపమైన ఆడపిల్లని నాకు మళ్ళీ ప్రసాదించాడు. ఎందుకంటే నేను పార్వతీదేవిని చాలా వేడుకున్నాను. మా అబ్బాయిని ఇలా చేశాడమ్మా తల్లి, నీకైనా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో, నువ్వైనా చెప్పమ్మా శివయ్యకి అనేసి పార్వతీదేవిని వేడుకున్నాను, వినాయక స్వామిని వేడుకున్నాను. నువ్వు మీ అమ్మకు చెప్పయ్యా అని వినాయక స్వామిని వేడుకున్నాను, పార్వతీదేవిని వేడుకున్నాను, ఎంతగానో వేడుకున్నాను. కానీ నా మాట విన్నారో లేదో తెలీదు. కానీ శివయ్య తీసుకోవాల్సింది తీసుకున్నాడు, ఇవ్వాల్సింది ఇచ్చాడు. కానీ తీసుకున్నప్పుడు బాధపడ్డాను. కానీ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ తిరిగిచ్చినందుకు తిరిగి వినాయకుడికి, గణపతి స్వామికి, బొజ్జ గణపతికి ఎలాంటి పూజలు అయితే చేస్తున్నారో అలానే మళ్ళీ నా మనవరాల్ని అంత మంచిగా పెంచాలని నేను నిశ్చయించుకొని బాధనంతా పక్కన పెట్టి మళ్ళీ తిరిగి నేను మా మనవరాల్ని మంచిగా తయారు చేయడానికైతే నేను సిద్ధమయ్యానండి. నా మాటల్లో ఏమైనా తప్పులుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను మన్నించండి. నా మనసు కనిపించిందంతా నేను చెప్పాను. అంటే కొంతమందికి కొన్ని రకాలుగా మంచి అనిపించవచ్చు, కొన్ని రకాలుగా చెడు అనిపించవచ్చు. ఎవరు ఏమనుకుంటారన్నది నాకు తెలియదు. కానీ నేనైతే నా మనసులో ఉన్నదే చెప్పానండి. ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అయితే కాదు. మా అబ్బాయికి అయితే పుట్టినరోజు వేడుకలు ఇలా జరిగాయి. అయితే పిల్లలు సేవింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న కిడ్డీ బ్యాంకులు అయితే ఇచ్చామండి. సేవింగ్స్ పిల్లలకి అలవాటు చేస్తే మంచిది కదా అని చెప్పేసి పేరెంట్స్ అయితే చాలా సంతోషించారు అవి ఇచ్చినందుకు. అయితే మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలు ఇలా జరిగాయండి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఆశీర్వదించండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్కారం.